శ్రీశైలం డ్యాం మరమ్మతుల కోసం 203.95 కోట్ల మంజూరుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్లంజ్ పూల్ గుంత డ్యాం వైపు విస్తరించకుండా నూతన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్ల ఏర్పాటు కోసం ఇంజనీర్లు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. 2009 వరదల సమయంలో జలాశయం ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతు ఉందని, అది ఆనకట్ట వైపు విస్తరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రాజెక్టును పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. డ్యాం భద్రతకు చర్యలు చేపట్టకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు తాజా పరిస్థితిపై విశాఖకు చెందిన సీ లైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అధ్యయనం చేయించారు. అరవై 2 స్టీల్ సిలిండర్లు పూర్తిగా సిద్ధమయ్యాయని, తక్షణమే కొత్త వాటిని ఏర్పాటు చేయకపోతే ప్లంజ్ పూల్ గుంత డ్యాం వైపు విస్తరించే ప్రమాదం ఉందని ఆ సంస్థ సూచించింది. ఈ విషయాలను శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది. శ్రీశైలం డ్యాం రక్షణలో భాగంగా ఆనకట్ట నుంచి 13 నుంచి 15 మీటర్ల పొడవు, 3 నుంచి 4 మీటర్ల మందంతో సీసీ కాంక్రీట్ తో ఆప్రాన్ నిర్మించారు. వరదలకు ఆప్రాన్ కూడా కాంక్రీట్ పెచ్చులు ఊడిపోవడంతో శాశ్వత రక్షణ కోసం ఒక్కోటి 2 మీటర్ల వ్యాసం, 18 నుంచి 20 మీటర్ల లోతులో 62 సిలిండర్లు ఏర్పాటు చేశారు. గొయ్యి ఆనకట్ట వైపు విస్తరించకుండా ఇవి రక్షణగా నిలిచాయి. వీటిని ఏర్పాటు చేసి 40 ఏళ్లు అవుతోంది. లో భారీ వరదకు సిలిండర్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. సీలైన్ సంస్థ సూచనతో ఏపీ ప్రభుత్వం డ్యాం భద్రతకు ఉపక్రమించింది. ఉమ్మడి కర్నూలు ప్రాజెక్ట్స్ సిసి కబీర్ బాషా ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం చేశారు. 62 కొత్త స్టీల్ సిలిండర్ల ఏర్పాటుకు 160 నుంచి 180 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు కేంద్ర జల సంఘం సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ కు ప్రతిపాదనలు పంపుతారు. ఆమోదం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని టెండర్లు పిలుస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.